నేను అనుకున్న ఇలాంటి కామెంట్ ఇప్పటిదాకా రాలేదు ఏంటని, కానీ వచ్చింది మామ. ఈ రోజు మన మజిల్ గేమింగ్ ఛానెల్‌లో డే 149. ఇంక మ్యాటర్ ఏంటంటే కామెంట్ గురించి మాట్లాడుకుంటే నాకు 3 ఆర్ 4 డేస్ నుంచి ఒక బ్రో ఫేక్ అకౌంట్ నుంచి కామెంట్ చేస్తున్నాను మామ. నేను కామెంటే కదా అనుకున్నాను. కాకపోతే నేను రీసెంట్‌గా ఒక 2, 3 డేస్ నుంచి చూస్తున్నాను. ఆ బ్రో ఏమన్నాడంటే కామెంట్‌లో రీల్స్ చేయడం ఆపేరా, నీ సోది వినలేకపోతున్నావు, ముందు చదువుకుని రారా అని గట్ట పెట్టాడు మామ. సర్లే ఇవే కదా ఎందుకు రియాక్ట్ అవ్వడం అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే నేను నుంచి బూతులు గట్ట పెడుతున్నాను మామ. కానీ నాకు ఆ బ్రో పెట్టిన ప్రతి కామెంట్ చదివాక ఒక విషయం అర్థమైంది మామ. ఆ బ్రోకి మెయిన్ అకౌంట్ ఉందో లేదో తెలియదు, కానీ నా కోసం ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మరి కామెంట్ చేస్తున్నానంటే నాకు అక్కడ అర్థమైపోయింది ఆ బ్రో సంగతి ఏంటో. సర్లే ఆ బ్రో కామెంట్ ఎలా పెడితేనే కానీ మనకు కూడా కావాల్సిన కామెంట్ ఏమో మన రీల్కి. కానీ నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎలా స్టార్ట్ చేసాను ఇవన్నీ నాకు తెలుసు మామ. నన్ను ముందు నుంచి చూసిన వాళ్ళకి కూడా తెలుసు. కానీ నాకు ఇదంతా చూసాక మీకు విషయం చెప్పాలనిపిస్తుంది మామ. నేనన్నా సరే మీరన్నా సరే ఎవరినన్నా జడ్జ్ చేసే ముందు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ఉన్న వాళ్ళు ఎలా అయ్యారు, ఇవన్నీ తెలుసుకుని జడ్జ్ చేయండి మామ. అసలు నిజం చెప్పాలంటే నేను ఈ కామెంట్ కి రియాక్ట్ అవ్వకూడదు అనుకోవడం మామ అసలు. కానీ ఎవరైనా కంటెంట్ క్రియేషన్ కానీ జిమ్ కానీ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇలాంటి ఒక కామెంట్ రావడం వల్ల ఇవన్నీ ఆపేస్తారేమో అన్న ఒక ఒపీనియన్ తో చెప్తున్నాను మామ. నేను నిజంగా నేనే 150 డేస్ నుంచి కంటెంట్ క్రియేట్ చేసి నేనే ఎలా అనుకున్నానంటే ఈ కామెంట్ రావడం వల్ల అదే ఇప్పుడు క్రియేట్ చేసే వాళ్ళు ఆపేరని నమ్మకం ఏంటి అని చెప్పేసి నా కంటెంట్ పక్కన పెట్టి మరి దీనికోసం మాట్లాడాను మామ నేను ఈ రోజు. కానీ నేనైతే ఈ కామెంట్ ఫేస్ చేసే కాబట్టి ఈ రోజు నేను చెప్పగలిగాను మామ మీ ముందు. అంతే ఈ వీడియో కొంటా మరి. బాయ్ మామ.